వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి. ఎండ నుంచి మనుషులను రక్షించేందుకు కరీంనగర్లోని కమాన్ దగ్గర పవన్ వైండింగ్ వర్క్స్కు చెందిన కైతోజ్ పవన్ అనే వ్యక్తి ఎండల నుంచి వెళ్ళి మనుషులు రక్షణ పొందాలని ఒక అద్భుతమైన ఆలోచనతో 8 సంవత్సరాల క్రితం ఒక మొక్కను నాటాడు. ఆ మొక్క ఇప్పుడు ఒక చెట్టులా మారి చాలామందికి కూడా నీడనిస్తుంది. మొక్క నాటి 8 సంవత్సరాలు కావడంతో మాత్రం జన్మదినం కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఎండలో వచ్చారు మీరు తాగండి చల్లటి నీరు, చెట్టు కింద సేద తీరు, పర్యావరణ పరిరక్షణ కోసం ఒక మొక్క నాటి చూపించు విశ్వాసం, అదే మనకు ఆవాసం. దాంతోపాటుగా ఆనాడు నాటిన చెట్టు ఎదిగింది చూడు, ఈనాడు నీడనిచ్చేటట్టు చెట్టుకు శుభాకాంక్షలు, ఎందుకంటే పంచటమే కదా తన ఆకాంక్షలు అని ఒక ఫ్లెక్సీ బోర్డులను కూడా ఏర్పాటు చేసి చాలామందికి కూడా ఇక్కడ నీడనిస్తున్నాడు. దాంతోపాటుగా ఒక చలివేంద్ర అంటే ఒక 2 రంజాన్లు ఏర్పాటు చేసి ఈ కమాన్ నుంచి వెళ్ళి వచ్చిపోయే ప్రయాణికులకు బాటసార్లకు కూడా వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించాడు. మరి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి అంటే కమాన్ నుండి కూడా ఒక 100 మీటర్ల దూరం వరకు కూడా ఇక్కడ కనీసం ఒక చెట్టు లేని పరిస్థితి ఉంది. ఎండలో ఇబ్బంది పడ్డవారు రెస్ట్ తీసుకుందామంటే కూడా ఇక్కడ చెట్టు లేని పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ గమనించిన కైతోజ్ పవన్ అనే వ్యక్తి మాత్రం 8 సంవత్సరాల క్రితమే ఒక ఆలోచనతో ఒక మొక్కను నాటి చాలామందికి నీడనిచ్చాడు. మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ చెట్టు నాటడానికి గల కారణం ఏంటి, మరిన్ని విషయాలు మనతో పాటు కైతోజ్ పవన్ ఉన్నారు, అతన్ని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఒక మంచి ఆలోచనతో 8 సంవత్సరాల క్రితం ఈ చెట్టును నాటారు. మొక్క నాటాలని ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఏ బేస్తో మీరు ఈ చెట్టును నాటారు? నేను ఖమ్మం వద్ద మోటార్ మెకానిక్ చేస్తుంటాను. 32 ఏళ్ళ నేను షాప్ పెట్టుకొని, రైతులు మా దగ్గరికి మానుగుర గ్రామాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి లోపల తగినంత ప్లేస్ ఉండదు కాబట్టి బయట కూర్చోవడానికి ఇక్కడ ఈ ఏరియాలో చెట్టు లేదు. ఈ ఏరియాలో చెట్టు లేదు కాబట్టి చెట్టు పెట్టాలని ఆలోచన చిన్న మొక్క పెట్టాను 8 సంవత్సరాల కిందను. ఈరోజు ఇంత పెద్ద వృక్షమైనది. ఈరోజు చెట్టు నాటి 8 సంవత్సరాలు అయింది కాబట్టి వాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చలివేంద్రం ఏర్పాటు చేశాను. అందరికీ నీడనిస్తూ ఇక్కడ కూర్చొని పోతున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఆ రోజు నాటిన మొక్క ఈరోజు అవ్వడం అంటే ఏమంటారు, నేటి బాలలే రేపు పౌరులు అన్నట్టుగా ఈరోజు పెట్టిన మొక్క రేపటికి తరాలకు ఉపయోగపడుతుందనే ఆలోచన నాకు వీళ్ళందరూ చూసేవరకు నాకు కలిగినది. చాలా సంతోషపడుతున్నాను. దారి గుండా పశువులు కానీ అవి కానీ వెళ్తున్నాయి కదా, సో 8 సంవత్సరాలు దాన్ని ఎట్లా కాపాడారు? నేను దాన్ని చుట్టూరంగా కంచె కట్టాను. రోజు నీళ్లు పేర్చుకుంటూ మొక్కను పెంచాను. ఈ చెట్టు పెట్టాలంటే కింద సిమెంట్ రోడ్ ఒక 4 పొరలు ఉన్నది. దీన్ని ఒడ్రలతో కొట్టించి 1 మీటర్ లోపల పెట్టాను చెట్టు. అట్లా ఒడ్రలో బతికింది. ఇందులో తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఒక 5 నిమిషాలు ఉపశమనం ఉంటారు, వాటర్ కూడా తాగుతారు. సో వాళ్ళు వచ్చి చెట్టు కింద నిలబడినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను పనిని అంతా మర్చిపోతాను. నేను హార్డ్ వర్క్ చేస్తున్నా. వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడితే నేను పనిని మర్చిపోయి నాకు నేనే ఎంతో సంతోషపడుతున్నా, గర్వపడుతున్నాను. ఇప్పుడున్న సమాజంలో కూడా చాలామంది అడవులను నరికిస్తున్నారు. మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందుకోసమనే చిన్నగా కొటేషన్ పెట్టాను నేను. ఎండలో వచ్చారు మీరు తాగండి చల్లటి నీరు, చెట్టు కింద సేద తీరు, పర్యావరణ పరిరక్షణ కోసం ఒక మొక్క నాటి చూపించు విశ్వాసం, అది మనకు ఆవాసం. అంటే ఈరోజు తాగేటి వారికైనా ఇక్కడ వచ్చి సేద తీరకైనా ఒక చిన్న ఆలోచన కలిగేటట్టుగా మనం నోటితో చెప్పలేకున్నా కూడా చదువుతూ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వారు కూడా నాలాగానే చేస్తారని నమ్మకం నాకు కలిగేది. సో చూసారా, మొత్తానికైతే అంటే ఒక చెట్టు నాటితే అది పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది, దాంతోపాటు మనకు ప్రాణవాయువుని అందిస్తుంది. సో ఆ ఉద్దేశంతో అందరికీ మంచి కలగాలి, అందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రం ఇక్కడ చెట్టు నాటాలని చెప్తున్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాగనే ఆలోచించి చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితే ఒక కొటేషన్తో మాత్రం ఒక చెట్టు నాటి 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్.